పోతారా కాదు, నా సాటిస్ఫాక్షన్ కోసం రాలిపోతాను అనండి. రాలిపోతాను అనండి. రాలిపోతాను. ఎక్సలెంట్. రేపు మార్నింగ్ 10 lakhs రెడీ చేసుకోండి. ఇంట్లో వాళ్ళు చెప్పొద్దే, ఇది మన ఇద్దరి మధ్యలో ఉండాలి. ఆ తర్వాత రాలిపోతుంది కానీ. సంతు సంతు మళ్ళీ ఏమైందో? సంతు సంతు మా నాన్న కనిపెట్టలేదు. ఏంటి కనబట్టలేదా? అవును, ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఓక నింపిన లారీ లాంటి మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు? అది నువ్వే చెప్పాలి మరి. అదేంటి, నాకు మీ ఇంటి దగ్గర ఉండే కదా మూర్తి గారు ఫోన్ చేసింది. అది దగ్గరికి వెళ్ళాడేమో. లేదు, ఆయనతో కూర్చున్నాకే కనపట్టలేదు. మేము లేకుండా చూసి నాన్నని భయపెట్టి ఉండొచ్చేమో అని అంటుంది మా అమ్మ. ఇంతకీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటాడని నీ గెస్? డాక్టర్ బాబు, డాక్టర్ 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 బాబు, డాక్టర్. పరి 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 డెడ్. డాక్టర్ బాబు వంటలకి ఏంటయ్యా? అయినా ఎంతో మంది డాక్టర్లు ఉండగా నన్నెందుకే పట్టుకున్నావు? వాళ్ళంతా పెద్ద లఫుట్లు బాబు. వాళ్ళందరికంటే పెద్ద లఫోటే బాబు. నాకు తెలుసు. సంతోష్ మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు కదా. వాడొకడు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలివేషన్ ఇవ్వాలో తెలియని ఎదవ ఆడుకుంది ఇప్పుడు. ఆడికి వాళ్ళందరికి చెప్పకుండా వచ్చేసాను బాబు నేను. ఎందుకు? ఎవరు లేరని చెప్పి నన్ను వేసేయడానికి విట్నెస్ లేకుండా ఆయన నా ఫోన్ ఎందుకు లాక్కున్నావు? ఇటీ ఉండని, నేను చావబోతున్నానంటే వాళ్ళెవరు నమ్మట్లేదు, అందుకని. నీకు ఏ రోగం లేదయ్యా చావడానికి, ఉన్నది ఒకటే రోగం, మాయ రోగం. ఈ రోగం గురించే ఇదే పొద్దున సంతోషం పక్కన తీసుకెళ్లి చెప్పారు కదా, నన్ను బిడ్డెక్కించండి. ఒక వారం కాదు, నెల రోజులు. నా చావు ముప్పు తప్పే వరకు, నా మాయ రోగం తగ్గేంత వరకు రోజు సెలవులు ఎక్కించండి. అవి సెలైన్లు అయ్యా, సెల్ ఫోన్ ఛార్జర్లు కాదు. ఎక్కించు. అయినా నీకేమైనా పిచ్చా మెంటలా వెర్రా? ఇదేమైనా జిమ్మా యోగా సెంటర్ చెప్పండి, ఫిట్నెస్ కోసం వచ్చి జాయిన్ అయిపోవడానికి? ఇది హాస్పిటల్ అయ్యా, హాస్పిటల్. తెలుసు, హాస్పిటల్ అని తెలుసు, అందుకే వచ్చా. మీరంతా చుట్టూ ఉంటే నేను సేఫ్ గా ఉంటానని ఫీలింగ్. ముందు జాయిన్ చేసుకుంటావా లేదు ఇప్పుడు? ఏంటి వాయిస్ లేస్తుంది? బెదిరిస్తున్నావా? బెదిరింపే, లేకపోతే మా కోటేశ్వరరావు తగిలిస్తా. కోటే ఆ ఆడొచ్చాడా? రావడం ఏంటి, నాతో పాటు ఉన్నాడుగా స్ట్రెచర్ మీద. అడుగో, ఎరా కోటే, గట్టిగా చెప్పరా. నిన్ను కనుక జాయిన్ చేసుకోకపోతే ఆడి శరీరంలోకి వెళ్ళిపోయి ఒక మర్డర్ చేసి డాక్టర్ని క్రిమినల్ చేసేస్తా. విన్నావుగా? నాకెలా నిలబడుతాయ్యా? ఇంతకీ ఏమన్నాడు? నన్ను బిడ్డెక్కించకపోతే నిన్ను తగులుకుంటాడంట, వదలడంట. ఇదేం బ్లాక్ మెయిల్ అండి బాబు? ఎవరైనా పొలిటీషియన్ తోనో పోలీసుతోనో రికమెండ్ చేయించుకుంటాడు. మీరేంటి పోయిన వాళ్ళతో దయ్యాలతో చేయిస్తారు? నన్ను వదిలేండి అయ్యా. వదలను డాక్టర్ బాబు. ఏమయ్యా, నా పిల్లలకి నేను మొగ్గున నిరూపించుకునే ఒకే ఒక టైం అయ్యా ఇది. నేను ఎలాంటి పరిస్థితులు చచ్చిపోతానో నాకు తెలుసు. మా పక్కింటి మూర్తి కూడా చెప్పేశాడు నాకు అన్ని. ముందు నా కూతురు పెళ్లి కావాలి, నా కుటుంబం బాగుండాలి, నేను ఆరోగ్యంగా బయటికెళ్ళాలి. నేను అనారోగ్యంతో లోపలికి వెళ్ళాను, అదేగా నీ టార్గెట్. నీ అనారోగ్యంతో నాకు అనవసరం, నా ఆరోగ్యం నాకు అవసరం. స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఇమీడియట్లీ. కమాన్ కమాన్ కమాన్. ఏమండి, ఇది హాస్పిటల్ అండి, ఇక్కడ రోగులు ఉంటారు. అసలు ఈ కరోనా పేషెంట్ ఒకడు వచ్చాడు ఇక్కడికి. ఇక్కడ మాస్క్ లేకుండా మీరు తిరగడమే కాకుండా రోగుల మధ్య పడుకున్నారు అనుకోండి, వచ్చినా తగ్గించుకోలేని రోగం వచ్చి బాధపడి చచ్చిపోతారు సార్. అప్పుడు అర్థమవుతుంది మిమ్మల్ని ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తున్నారు. కరోనా ఉందా? మరి చెప్పేవరా స్వామి ఇందాక నుంచే. ఇప్పుడు మాత్రం డ్రాప్స్ వస్తున్నాయి. నా మాటిని ఇంటికెళ్ళో బెడ్షీట్ కప్పుకొని గమ్మున పచ్చుకోండి. క్యాబ్ బుక్ చేస్తాను, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి. పడే. మరి అప్పటికి తగ్గకపోతే? నేను 3 రోజులైతే అదే బెడ్షీట్ లోపలికి వచ్చి నేను గట్టిగా పట్టుకొని బతుకుంటానయ్యా. ఆ పోయేటప్పుడు ఆ కోటి గారు తీసుకుపో. అరే కోటి, డాక్టర్ గారికి బాయ్ చెప్పరా. చెప్పండి, వెళ్ళమే. డాక్టర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు అనమాట. రేయ్, నేను చెప్పాను మా బావ దగ్గరికి వెళ్తాడని. బావా బ్రో, వాట్సాప్ మై మ్యాన్. అరే నిన్ను ఆగాగు, క్యాండిడేట్ క్యాబ్ ఎక్కించేసావా? ఎక్కించేశారా? వెరీ గుడ్ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ మై బాయ్. ఏంట్రా గుడ్డు? ఏంటి గుడ్డు? ఒక తందూరి చికెన్ కాల్చినని కాల్చేశాడ్రా. ఒక వారం రోజుల పాటు కోడిని కాల్చి ఎంత మాడిపోద్దో అంత మాడిపోయాడ్రా. బుగ్గైపోయాడ్రా, మస్ అయిపోయాడ్రా నాయన. సరే, ఇంటికి వచ్చి వస్తానులే. అది మా బావని ఏం చేసాడు అన్నావుగా? ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మా నాన్నని ఎలా మార్చాలో
ఏం చేస్తే ఆయన నార్మల్ అవుతారు? మీ నాన్న భయపెట్టింది ఆ మూర్తిగాడే కదా, ఆయన తీసుకొచ్చి ఒంగో పెట్టి 4 గుద్దులు గుద్దు ఆడి మీద గొర్రెలలో పడ్డాను అనుకో, ఆడికి ఇంక లేవని కూడా లేవదు. రాయ్ అదే ఆయన ఇంక లేవని కూడా లేవరు. ఈ రోజు ఆ మూర్తి గారిని కొడితే రేపు ఇంకోడొచ్చి భయపెడతాడు. అప్పుడు ఆయన కూడా కొడతాం, అలా 1 by 1 కొట్టుకుంటూ వెళ్తాం, ఆయన భయం పోయే వరకు. ఏడిసావు, ఇలా కొట్టుకుంటూ వెళ్తే ఆయన మారిపోడు. ఇక్కడ దూరం చేయాల్సింది ఆయన భయపెట్టే మనుషుల్ని కాదు, ఆయన మనసులో ఉన్న భయాన్ని. ఇవన్నీ ఎవడైనా చెప్తాడు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. భయం తప్ప ఇంకో ఎమోషన్ ఫాలో అయిన ఆయన్ని మిగతా వాటికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చేలా చేయాలి. అంటే ఆయన ఇష్టాల్ని పైలేరికి తీసుకొచ్చి ఆయన మైండ్ ని డైవర్ట్ చేయాలి. ఇష్టమైనవంటే తిండి, నిద్ర, సెక్స్ ఇలాంటివా బావా? అవన్నీ నీకురా, ఆయన ఏజ్కి సూట్ అయ్యేవి చెప్పు. ఆయన ఎక్కడ ఎక్సైట్ అవుతున్నాడో చూసి వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మైండ్ డైవర్ట్ అయ్యి ఆయన భయపడే భయం బ్రెయిన్ లోంచి మెల్లగా వెళ్ళిపోద్ది. మరి కోటేశ్వరరావు డెత్ కూడా మర్చిపోయేంత ఇష్టాలు ఏమున్నాయి ఆయనకి? ఆయనకి మేమంటే చాలా ఇష్టం. నా పెళ్లి చూపుల టైంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదిగో అవన్నీ మీ ఫ్యామిలీ మ్యాటర్స్, వాటితో పని అవ్వట్లేదు కదా. ఇక్కడ బయట ఇష్టాలు ఏమన్నా ఉంటే చెప్పు, అవుట్ ద బాక్స్. అది చెప్పొచ్చో లేదో తెలీదు కానీ ఐ జస్ట్ హ్యావ్ అ డౌట్ బై ద వే. ఏంటి డౌట్? ఏదైనా సీక్రెట్ లైఫ్ అనా? మీ నాన్నకి సెకండ్ సెటప్ ఏమైనా ఉందా? చెప్పు చెప్పు, పర్లేదు. మగాళ్ళకి ఇందులోనే ఫుల్ ఎంజాయ్మెంట్. ఇదిగో చాలా మంది మగోళ్ళు లేట్ వయసులో కూడా ఆరోగ్యం కోసం 1 2 3 4 అలా సెటప్లు పెట్టుకుంటానే ఉంటారు తెలుసా. ఆపుతారా మీరు ఇంకా? ఆ, మా ఫాదర్ మాత్రం ఆ టైప్ కాదు. మరి ఏ టైపు? కానీ ఆవిడ వైపు నుంచి ఏదో ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అబ్బో, మీ నాన్నని ప్రేమించే ఆ మహతల్లి ఎవరమ్మా? ఎవరో అప్పడాల విజయలక్ష్మి అంట. అప్పడాల విజయలక్ష్మ, ఆ పేరు ఎక్కడ విన్నట్టుందే. మీ అక్కరా బావా, మీ అక్క. ఓ ఆ అక్క, మీ అక్క? మా దూర బంధువులే, కొంచెం దురద ఎక్కువ. మీ నాన్న ఏమన్నా గోకిందా, ఏయ్. రక్కిందా, ఏయ్. కెలికేసిందా? చిచి, ఏమో నాకు అనిపించింది. కానీ 1 సైడ్ లవ్వే. మీ నాన్నను 1 సైడ్ లో చేయడం, ఏం చెయ్యపోవడం. కరోనా దేశాలు దాటొచ్చేస్తుందంటే ఏంటో అనుకున్నాను. ఈ దరిద్రం ఉంది అదంతా. ఏమైంది? మా నాన్నకేం తక్కువ? ఆయన వైట్ షర్ట్ వేసుకుని బొట్టు పెట్టుకుంటే సూపర్ గా ఉంటారు. ఇప్పుడు అర్థమైతే ఆనందం గురించి ఎందుకులే ఇందాకే తిన్నావు. బట్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఒక్కసారి అప్పడాల విజయలక్ష్మితో ట్రయల్ ట్రీట్మెంట్ ఒకటి చేసి ఆయన రియాక్షన్ బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. ఓకే సరే. మా బావకి ఇప్పుడు ఓపిక లేదంట కదా, మళ్ళీ చెయ్యి. ఆ ఓపిక లేదంటే ఎలా బాబు? ఓపిక తెప్పించాలి కదా, ఎనర్జీ రప్పించాలి కదా, రెడ్ బుల్ తాగించాలి కదా. రెడ్ బుల్ తాగిస్తావా? ఆ నా దగ్గర షాంపెన్ కూడా ఉంది బాబు. ఇవన్నీ తాగించడం నువ్వు మా బావకి ఏమవుతావు? మా ఇద్దరిది టెలిపతి బంధం బాబు. అక్కడ ఆయన దగ్గితే నాకు ఇక్కడ వినపడిపోతుంది, ఇక్కడ నేను తుమ్మితే అక్కడ ఆయన ముక్కు కారుతుంది. ఏదోసారి తుమ్మా. కారుతుంది కన్ఫర్మ్ లే. బావా ఏదో నీ వ్యవహారమేలే, మాట్లాడు. ఏందిరా ఏందమ్మా నీ గొడవ? గొడవ అంటారేంటండి? అక్కడ మీ గుండుకు బాగోపోతే ఇక్కడ నా ఆరాటం ఆగుద్దా చెప్పండి? సరే ఇప్పుడు బాగానే ఉంది, ఉంటా. ఎక్కడ నా హృదయంలోనా? ఏందమ్మా ఇదే? ఇదేదో తేడాగా ఉంది నీ వ్యవహారమా? తేడా కాదు, మన ఇద్దరి మధ్యలో ఉన్నదే. ఎందుకు నాకు ఇంతవరకు ఏ మగాడు నచ్చలేదు తెలుసా? అయినా మీరు నాకు ఎందుకు నచ్చారు? నేను పడుకుంటే నా కళ్ళల్లోకి వచ్చి నన్ను నిద్ర పాడు చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు చెప్పండి? ఏమమ్మా నా ఏజ్ ఏందో తెలుసా నీకు? పెళ్లిడికి వచ్చిన పెద్ద కూతురుంది, ఉంటే హై స్కూల్ చదువుతున్న చిన్న కూతురు, చెవిటి తల్లి, గయ్యాలి పెళ్ళాం, అయినా పర్లేదు. ఏజ్ బారు, ఇంజిన్ వీకు, ఇన్నుండయ్యమ్మా. వాటన్నిటితో పాటు మెత్తన మనసు కూడా ఉంది కదా, అది ఇవ్వండి, విసుక్కుంటూ కూర్చుంటా. ఓసి నీ అమ్మ కడుపు మాట. ఇదిగో నువ్వు ఇట్ట వినేటట్లేవు గానీ ఓ పని చెయ్యి, మీ ఆయన చేత ఫోన్ చేయించు. ఆయన ఎస్ అంటే అప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను రెడీ. పెట్టే ఫోను. సోదెప్పడం అమ్మా. ఊసేయ్, ఏందా చూపు? మీరేం మాట్లాడకండి, నాకంతా తెలిసిపోయింది. ఇన్నాళ్ళు భయం డ్రామాలాడింది మీ మీద జాలి పడేట్టు చేసుకుని ఇంకో దాన్ని ఎవరైనా తెచ్చుకుంటే నేను ఓకే అంటాననే కదా. అదేవతో ఫోన్ చేస్తే నన్నేం చేయమంటావే? ఆహా, మీరేం చేయకుండానే అంత మత్తు అలగబోస్తుందా? నాకు చెప్పకండి. అక్క 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అగ్గి పెట్టి మీద పుల్ల పడితేనే మంట గుర్తెట్టుకో. బాబోయ్,
నువ్వు బావమర్దివా పక్క నుండి పొలలు పెట్టి పుండా కోరివురా? మా తమ్ముడిని అంటారేంటండి? మీ మీద నాకు ముందు నుంచే డౌట్ ఉంది. ఆ రోజు దాని ఫోన్ రాగానే నేను ఇష్టపడి యూట్యూబ్ లో చూసి చేసిన బెల్లంతో తినకుండానే అప్పుడు అని వెళ్ళిపోయారు. ఓసే నీకు దండం పెడతానే. నా హార్స్ పవర్ ఏంటో దాని కెపాసిటీ ఏంటో తెలిసి కూడా ఇంకో ఆర్దాంతో లింక్ ఉంటుందా చెప్పు? అసలే నా చావు ఎలా వస్తుందన్న భయంతో నేనుంటే ఆ భయం తగ్గించుకోవడానికే కదా ఈ రిలాక్సేషన్ కాల్స్. అవునరా, అది ఎవరితో తగులుకుని మాట్లాడుతుంటే దాన్ని కట్ చేయడానికే కదా నీ మొగుడుతో మాట్లాడించమని చెప్పి మేము ముందు మాట్లాడిందే. అంటే వాడెవడో ఫోన్ చేసి నా పిల్లలతో కులిస్తే పర్లేదంటే కులికేస్తా. నోర్మీల ముందా పనికి మాలినోడని. ఎవడన్నా నా పెళ్ళాన్ని ప్రేమించండి, ప్రేమను భోగించండి, అప్పుడాలు ఎంచుకుంటా అని చెబుతాడంట. నీలాంటి పనికి మాలినోడు తప్పితే ఇదో ఆయమ్మే ఫోన్ చేస్తుంది. మీ ముందు ఆయన చేస్తాను. ఏనండి